శ్రీ గురుభ్యో నమ పరం గురుభ్యో నమ శ్రీమదానంద దిరికప్తివత్పాదాచార్యోక్త్యో నమ భారత్యై నమ సరస్వత్యై నమ వాయుగే నమ బ్రహ్మణే నమ శ్రీమన్మహాలక్ష్మీ నమ ముక్తిప్రదాయక శ్రీ వాసుదేవాయ నమ హరే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీవేంకటలసచ్చైలవాసీ దాసీ కృతామరః ఛాయయా పాతుమాం నిత్యం శ్రీనివాస సరుద్రమ ఆనందతీర్థవరదే దానవారణ్య పావకే జ్ఞానదాయిని సర్వేశః శ్రీనివాసేస్తు మే మనః శ్రీరామం దశదిగ్వ్యాప్తం దశేంద్రియ నియామకం దశాస్యగ్నం దాశరథిం శ్రీనివాసం భజే అంశే శ్రీ గురుభ్యో నమ. ఇది మహా పర్వకాలం. మనకు సంవత్సరం పొడవునా నవరాత్రులు అనేవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటి నవరాత్రి శ్రీరామ నవరాత్రి. చైత్రశుద్ధ పాడ్యమి అంటే ఉగాది నుంచి మొదలుకొని శ్రీరామ నవమి, శ్రీరాముడి అవతార దినం వరకు కూడా 9 రోజుల పాటు సాగేటటువంటి ఈ శ్రీరామ నవరాత్రోత్సవాలలో ఈరోజు 7వ రోజు సప్తమి. శ్రీరాముడు సూర్యవంశీయు. సూర్యుడికి సప్తమి తిథి చాలా ఇష్టం. అందుకనే రథసప్తమి రోజున సూర్యారాధన విశేషంగా చేస్తాం. అదేవిధంగా 7వ రోజు అయినటువంటి వారంలో 7వ రోజు అయినటువంటి దానికి ఆదిత్యవారం లేదా ఆదివారం ని పేరు. అలాంటి 7వ రోజున సప్తమి రోజున ఆ సూర్యవంశ కులదీపకుడైనటువంటి శ్రీరామచంద్రుడి గుణగణాల్ని, అందులోనూ ఏ విధంగా రాముడు ధర్మానికి ప్రతిరూపం అనే అంశాన్ని గురించి ఒక 4 మాటలు నాలాంటి అజ్ఞాని మాట్లాడడానికి ఈ వేదిక దొరకడం తల్లిదండ్రుల ఆశీర్వాదం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, రాశి కంటే రాశి ముఖ్యం కాబట్టి ఇక్కడ సాధన ఇట్టిందా లేదా అన్నది ప్రధానం కాదు, వినేవాళ్లకు ఆసక్తి ఉన్నదా లేదా అన్నదే ప్రధానం. కాబట్టి అందరూ ఆసక్తిగా వేదిక వైపు చూస్తూ ఉన్నందుకు గాను శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు కలుపుకుంటూ, అదేవిధంగా నాలాంటి వాడికి ఇంత పెద్ద వేదికనిచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ అధిక ప్రబంధం ప్రాజెక్టు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము తల్లిదండ్రుల నుంచి, పెద్దల నుంచి, గురువుల నుంచి, పండితుల నుంచి ఏవైతే విన్నామో శ్రుత పాండిత్యంగా ఆ విన్నదాన్ని మీతో పంచుకోవడానికి వచ్చా. అంతేగాని ఆరంభ వాక్యాలు ఎక్కినట్టుగా నేను మహాపండితులు నీకే కాదు. ఎందుకంటే కాళిదాసు వంటి వారు కూడా మంద కవి అశప్రాప్తి అనేసి ఉన్నారు. అంతటి మహాకవి కూడా నేను మందుడను, బుద్ధి లేనటువంటి వాడిని కవిని కావాలని కోరుకుంటున్నాను, అందుకని రఘువంశ కావ్యం రాస్తున్నాను అనేసి అన్నారు. కాళిదాసే ఆ మాట అన్నప్పుడు నాలాంటి కోడిదాసు ఇప్పేమన్నది. ఒకటి అజ్ఞాని అని చెప్పుకోవడమే ఆభరణం నాలాంటి వాడి. కనుక నేను పెద్దల నుంచి విన్నటువంటివి, విన్న దాంట్లో గుర్తుపెట్టుకున్నటువంటి వాటి నా యోగ్యతకు తగ్గట్టుగా నిరూపించే ప్రయత్నం చేస్తాను. ఇచ్చినటువంటి విషయం రామో విగ్రహవాన్ ధర్మ అనేసి, ఇది సాక్షాత్తు వాల్మీకి రాముని గురించి చేసినటువంటి ప్రస్తుతి. ధర్మం ఎలా ఉంటుంది అంటే ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే వెతకాల్సిన పని లేదు. ఒక్కసారి శ్రీరామచంద్రుని చూస్తే ధర్మం అంటే ఏమిటో మనకు నిలువెత్తు స్వరూపం తెలిసిపోతుంది. చెప్పడం అయితే చెప్పాడు కానీ వాల్మీకి ఆయనకు తెలిసినంతగా మనకి ఎలాగా అవ్వాలి. రాముడు అంటే మనలాగని ఒక తల, 2 చేతులు, 2 కాళ్ళు ఉన్నటువంటి మామూలు మనిషి. భార్య పోగొట్టుకొని పోతే ఏడ్చాడు. అది కూడా ఏమిటి, చెట్టును, బుట్టము, ఆకును పట్టుకుని అయ్యో నా భార్య ఎక్కడికి వెళ్ళింది అని ఏడ్చాడు. భార్య ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోలేనటువంటి వాడు, యుద్ధం చేయడానికి నరులు కాదు వానరుల సహాయం తోరినటువంటి వాడు. ఇలాంటి రాముడిలో మనం ధర్మాన్ని చూడటానికి సాధ్యమవుతుందా? మరి వాల్మీకి ఎందుకు ఎలా రక్షిస్తాడు అని అంటే, రామాయణం అంతా కూడా రాముడి ధర్మస్వరూపాన్ని నిరూపించేందుకు వచ్చినటువంటిదే. ఆది కవి వ్రాసినటువంటి ఆది కావ్యం. అయితే అవతారాలలో ఇది 7వ అవతారం కూడా. కాబట్టి ఆది అవతారం అయితే కాదు రాముడి, కానీ ఆయన గురించి వచ్చినటువంటి కావ్యం మాత్రం ఆది కావ్యం అయింది. ఆయన కథం 7వ అవతారం గురించి వ్రాసినటువంటి కవి ఆది కవి అయ్యారు. అంటే 21 అవతారాల గురించి గరుడ పురాణం మనకు చెబుతుంది, శ్రీహరి అవతారాల గురించి. ఆ 21 అవతారాలు కూడా మానవుల బుద్ధికి దొరికేటటువంటి అవతారాలు కావు. అన్ని అవతారాలను మానవులు అర్థం చేసుకోలేరు, ఉపాసించను లేరు. ఆ 21లో మనకు కాస్త పూస్తో అర్థమయ్యేది 10. వాటిని దశావతారాలు అని అంటారు. పరమాత్ముడికి అనంత
రూపాలు ఉన్నాయి. ఆ అనంత రూపాలలో 21 రూపాలు చాలా ముఖ్యం. దేవతలకు కూడా ఆ అవతారాల తత్వం తెలుసుకోవడం చాలా ముఖ్యమని వేదవ్యాసుడు చెబుతాడు. ఆ 21లో 10 అవతారాలు ముఖ్యం. అంటే కనీసం 10 అవతారాల తత్వాన్నైనా సరే మన జీవిత కాలంలో ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే మరి 10 అవతారాలు కూడా తెలుసుకోవడానికి కష్టం ఉంది. మత్స్యావతారం ఏం చేయాలి దాన్ని తీసుకొని మనం? ఏదో ఒక్క కార్యక్రమం కోసం వచ్చి వెళ్ళినటువంటి అవతారం. మత్స్య రూపాన్ని మనం అర్థం చేసుకోవడానికి కష్టం. చేప రూపంలో భగవంతుడు ఎలా పుట్టాడు? ఆ చేప రూపంలో చెప్పినదే మత్స్య పురాణంలోని సంగతులు మనకు అర్థమవుతుంది. కానీ మత్స్య రూపాన్ని ఆరాధించడం ఎలాగా? మనకు ఆలయాలు కూడా పెద్దగా లేవు ఆ మత్స్యావతారానికి. కాబట్టి ఆ అవతారం కూడా మనకు దూరమే. కూర్మ ఎక్కడో శ్రీకూర్మం అని ఒక చోట ఉంది. కూర్మావతారం ఒక ఆలయం ఉంది కూర్మరూపికి. అది కూడా ఏదో ఒక దేవతా కార్యం కోసం, సముద్ర మథనం అనే కార్యం కోసం వచ్చినటువంటి అవతారం. దానికోసం వచ్చింది, అవగానే వెళ్ళిపోయింది. ఆ అవతారాన్ని తెలుసుకోవడం ద్వారా మనకు వచ్చేటటువంటి లాభం ఏంటి? కాబట్టి ఆ అవతారం కూడా దూరమే. తర్వాత వరాహం. మళ్ళీ ఒక రాక్షసుని చంపడం కోసం 2 సార్లు వచ్చాడనుకోండి, యజ్ఞ వరాహం గాను, ఆది వరాహం గాని. కానీ ఆది వరాహ స్వామిని తీసుకుంటే గనక అదే క్షేత్రంలో మనం ఉంటున్నాము. భూదేవిని రక్షించడం కోసం, గరుడాక్షుడి నుంచి రక్షించడం కోసం అవతరించారు. భూమిని మళ్ళీ ఆమె స్థానంలోకి యథాస్థానంలోకి పెట్టేసింది కాబట్టి వెళ్ళిపోయాడు భూవరాహ స్వామి. కాబట్టి ఆయన కూడా ఏదో ఒక నిర్దిష్టమైన కార్యం కోసం వచ్చి ఆ కార్యాన్ని సాధించి వెళ్ళిపోయినటువంటి రూపమే. నరసింహ తఫాగురు కోసం వచ్చాడు. హిరణ్యకశిపుడి వధం కోసం. అది కూడా ఏదో ఒక ఉద్దేశంతో వచ్చి వెళ్ళిన అవతారమే. నరసింహావతారాన్ని ఉపాసన చేసేవాళ్ళు నరసింహోపాసకులు చాలామంది ఉన్నారు. దాన్ని నరసింహోపాసన ఉగ్రం. దానిని ఆ సాధన చేయడం సామాన్య మనుష్యుల యొక్క కరం కాదు, కాదు. అది తిరగబడే ప్రమాదం కూడా ఉందని అనుభవం చెబుతారు. కనుక నరసింహస్వామి ఉపాసనా విధానాలు మనకు ప్రత్యక్షంగా తెలిసినప్పటికీ ప్రతి వ్యక్తి కూడా చేయడానికి అనుకూలం లేనటువంటి మహాఉగ్ర రూపం. కాబట్టి నరసింహుడు కూడా దూరమైనకి. తర్వాత ఈ 4 అవతారాలు కూడా జంతువులాయే. అర్థం చేసుకోవడం కష్టం. సాటి మనిషినే మనం అర్థం చేసుకోవడం లేదు. ఇక జంతువుని అర్థం చేసుకొని దానిని ఉపాసన చేసి ఎక్కడ మనం సాధన చేసేది కష్టంగా ఉంది. కాబట్టి మనిషి రూపంలో మొట్టమొదటిసారిగా శ్రీమన్నారాయణుడు కనబడేది వామన రూపం. అది కూడా ఒకానొక కార్యక్రమం కోసం బలిచక్రవర్తిని పాతాళానికి త్రొక్కి భూమిని దేవతలను కాపాడడం కోసం వచ్చినటువంటి అవతారం. నిర్దిష్టమైన ప్రయోజనం ఉంది దానికి. అది అవగానే ఆ రూపం అలాగే వెళ్ళిపోయింది. కాకపోతే ఈనాడు మనం అప్పుడే ఉపనయనమైనటువంటి వధువులలో వాహన రూపే భగవంతుడిని చూడాలి. అలాగే చిన్న మగబిడ్డలలో స్కందుడిని చూడాలి. అందుకని స్కంద షష్ఠి అని మనం చేస్తాం. చంపా షష్ఠి, స్కంద షష్ఠి అని ఆ రోజున ఒక బ్రహ్మచారిని పిలిచి అతనిలో మనకు కుమారస్వామిని ఆవాహన చేసి అతనికి నమస్కారం చేసి భోజనం గట్రా పెట్టి పంపిస్తాం యథాశక్తి దక్షిణకి. కాబట్టి ఆ చిన్న బొటు రూపంలో వామనుణ్ణి చూడవచ్చు, మనం కుమారస్వామిని చూడవచ్చు. కాబట్టి వామన రూపం అక్కడికి పరిమితం. తరువాత పరశురాముడి ఏం చేశాడయ్యా అంటే బ్రాహ్మణుడైన గండ్రగొడ్డలి భక్తుని 21 మార్లు దండయాత్ర చేసి దుష్టచక్రుల తలలన్నిటిని నరుక్కుంటూ వచ్చారు. మనం కూడా ఆ విధంగా ఈరోజు గండ్రగొడ్డలి కొట్టి పట్టుకొని బయలుదేరుతాము అంటే టెర్రరిస్ట్ యాక్ట్ కింద మనల్ని లోపల పడేస్తారు. కాబట్టి పరశురామోపాసన కూడా చాలా కష్టం చేయడం ఈ కాలంలో. ఆయుధాన్ని కొట్టుకొని బయలుదేరడం అనేది యాక్ట్ ఆఫ్ టెర్రర్ అగేన్స్ట్ ద స్టేట్ అని అన్నా కూడా అంటారు. కాబట్టి ఆ పరశురామ అవతారాన్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఈ కాలంలో చాలా కష్టంగా ఉంది. ఒక బ్రాహ్మణులకే కాదు, ఎవరికైనా సరే. అది సైన్యానికి మాత్రమే పరిమితం, పోలీసులకు పరిమితం, ఆయుధాలు గొప్ప. ఇంకా మిగిలింది ఎవరు? నరసింహ అయిపోయాడు, వామనుడు అయిపోయాడు, పరశురాముడు అయిపోయాడు. వామన పరశురాములు ఇద్దరు మానవులే, మానవ రూపంలో వచ్చినటువంటి భగవంతుడి అవతారాలే. కానీ అవి ఉపాసనకు, ఆచరణకు, మన నిత్య జీవితంలో ఆదర్శంగా తీసుకోవడానికి చాలా కష్టంగా ఉన్నాయి. వాళ్ళు చేసినటువంటి చర్య. ఆ తర్వాత పరశురాముడి తర్వాత వచ్చినటువంటి వాడే 7వ అవతారమే మన శ్రీరాముడు. వేదమేద్దో పరే గూసి జాతే దశరథాత్మజ అని అంటుంది అగస్త్య సంహిత. వేదవేద్యుడు వేదాల ద్వారానే తెలుసుకోదగినటువంటి వాడైన ఆ పరమాత్ముడు
దశరథాత్మక దశరథుడి కుమారుడిగా మానవ రూపంలో అవతరించాడు. పెళ్లి గట్రా చేస్తున్నాడు, సంసారస్తుడయ్యాడు. బ్రహ్మచారిగాను కొన్ని లీలలు చూపించాడు పెళ్లి కాకముందు. పెళ్లి అప్పుడు కొన్ని లీలలు చూపించాడు, పెళ్లి అయిన తర్వాత కొన్ని లీలలు చూపించాడు. లీల అంటే ఏమిటి అంటే అది ఏదో మాయాజాలం కాదని పెద్దలు చెప్పిన దారి ప్రకారం లీల అంటే అపరిమిత శక్తి సంపన్నుడైనటువంటి భగవంతుడు అప్రాకృతుడు అంటే ఈ ప్రకృతికి సంబంధం లేనటువంటి ఆ భగవంతుడు ఈ ప్రకృతికి చిక్కుకొని ఉన్నటువంటి మానవుల మేధస్సుకు అందే విధంగా తన శక్తిని, తన యుక్తిని, తన రూపాన్ని తగ్గించుకోవడానికి లీల అని పేరు. దానినే అవతార అని కూడా ఇంకొక పేరుతో చెబుతాం. కాబట్టి లీల అంటే మాయాజాలం కాదు, మహిమ అంటే ఒక్కున. కానీ ఆ మాయలాగా కనిపించే అంటే ఇప్పుడు హనుమంతుడు ఇంత ఎత్తున పెరిగాడు, ఇంత పొట్టిగా మారాడు అని చెబుతారు కదా, రామాయణంలోనే ఉంది కదా. సింహిక నోటిలోకి అనురూపంలో వెళ్ళి వచ్చాడు. అదే లంకిని సంహరించేటప్పుడు ఆకాశంతో ఎక్కువ ఎదిగాడు అని. ఇవన్నీ మహిమలు. అయితే దశరథ రాముడు చేసి చూపించింది లీల. ఆ అపరిమిత శక్తి సంపన్నుడైన భగవంతుడు ఒక మానవుడు తన మానవ ప్రయత్నంతో ఏమేమి చేయగలరు, ఎలాగా కష్టాలను ఎదుర్కోవాలి అనే దాన్ని మానవుడిలాగానే చేసి చూపించాలి. అది రామలీల. అదే కృష్ణ లీల కూడా. ఇద్దరికి పోలికను గమనించండి. రాముడు పుట్టక ముందే అంటే రాముడు అవతరించక ముందే దశరథుడికి శాపం పడింది శ్రవణ కుమారుడి తల్లిదండ్రుల ద్వారా. ఎలాగైతే మాకున్నటువంటి ఒకే ఒక కొడుకును నువ్వు శబ్దవేది శక్తిని పరీక్షించడానికి పోయి బాణం వేసి చీకట్లో మా అబ్బాయిని నీళ్లు తెసుకున్నటువంటి మాకు పొట్టి చంపావో అదేవిధంగా నీవు కూడా ఉత్తర విరహంతో చస్తువుగాక అని క్షపించారు. ఎవరు వారు అంటేనాక వైశ్యులు అని చెబుతుంది రామాన్ని. క్షత్రియుడికి వైశ్యులు శాపం ఇచ్చారు, అది ఫలించింది కూడా. మరి వర్ణక్రమంలో క్షత్రియుడు పైన ఉన్నాడు కదా, తర్వాతనే కదా మూడో వర్ణంగా వైశ్యులు ఉండేది. అంటే భక్తికి ఆధ్యాత్మిక సాధనకు వర్ణాలు అడ్డు కాదు. ఎవరైనా సరే 4 వర్ణాలకు చెందిన స్త్రీలు పాతివ్రత్యాన్ని సాధించవచ్చు, 4 వర్ణాలకు చెందిన పురుషులు కూడా పత్నీవ్రతాన్ని సాధించాలి. అదే రాముడు చేసి చూపించి. సీతాదేవి పాతివ్రత్యాన్ని ఆచరించి చూపిస్తే రాముడు పత్నీవ్రతాన్ని ఆచరించి చూపాడు. పత్నీవ్రతం అంటే మేము ఎప్పుడు వినలేదండి అని అంటారు చాలా మంది. కానీ దానికి ముందు ఏక అన్న పదాన్ని చేరిస్తే ఇంకా గుర్తుకు వచ్చింది. అది ఏక పత్నీవ్రతం. ఏక తీసేయండి, పత్నీవ్రతం పురుషులకు తప్పనిసరి. కాబట్టి పాతివ్రత్యం అనే ఒక బంధాన్ని స్త్రీలకు మాత్రమే ఆపాదించి ధర్మశాస్త్రాలు వంటింటి కుందేడని చేశాయి స్త్రీలను అని అంటారు. అది ఒకవైపు. నాణ్యానికి రెండవ వైపు ఏమిటి? పత్నీవ్రతం కూడా ఉంది. ఆ భార్యకే కట్టుబడి ఉండాలి. అదే పెళ్లి మంత్రాల్లో వచ్చే నా ఇతి చరాన్ని, దానిని అక్షరాల ఆచరించి చూపించి సనాతన ధర్మంలోని భార్యాభర్తల సంబంధం, వివాహ వ్యవస్థ, దాని ప్రాముఖ్యత, దానికి కట్టుబడి ఉండడం వల్ల కలిగే నష్టాలు, కలిగే లాభాలు, ఆధ్యాత్మిక సాధనలోని లాభాలు, లౌకికమైనటువంటి కష్టాలు అన్నింటినీ కూడా చేసి చూపించిన లీలా పురుషుని రూపమే శ్రీమన్నారాయణుడి ఈ రామచంద్ర అవతారం. కనుక లీల అంటే భగవంతుడు తన అత్యున్నత స్థానాన్ని వదిలిపెట్టి అత్యల్కులైన మానవుల కోసం దిగివచ్చి వాళ్లలాగానే ఆకలి, నిద్ర, భయ మొదలైనటువంటి మానుష లక్షణాలను ప్రదర్శిస్తూనే అమానుషమైనటువంటి, అమానుషం అంటే అదేదో తక్కువ మాట దాంతో కలిసి అతిమానుషమైనటువంటి హితబోధలను తన చర్యల ద్వారా చూపించడమే లీల. ఆ లీలలను చాలా స్పష్టంగా, విస్తృతంగా చేసి చూపించిన అవతారాలే రామ కృష్ణ అవతారం. కృష్ణ అవతారం ఎక్కువగా ఉపదేశ సాంపర్కు చెందింది. అందుకనే కృష్ణుడు చెప్పిన భగవద్గీత ఉపనిషత్తుల సారమైదూచి. రామగీత అనేది మనకి ఎక్కడ లేదు. రాముడు ఎక్కడ ఉపదేశం చేశాడు, కానీ రామగీత అన్న పేరుతో ఆ ఉపదేశాలు ఏవి కూడా ప్రసిద్ధి కాలేదు. కానీ కృష్ణుడు చెప్పినది భగవద్గీత పేరుతో విశ్వవిఖ్యాతమే. అలాగే భగవద్గీత చెప్పిన తర్వాత చివరిలో అనుగీత అని ఇంకొకసారి చెప్పాడు. అదే భగవద్గీత సార సంగ్రహాన్ని అర్జునుడికి ఉపదేశించాడు. రాజ్యమంతా వచ్చేసిన తర్వాత
ధర్మరాజు మహారాజు అయిన తర్వాత, భీముడు యువరాజు అయిన తర్వాత అర్జునుడు ఒకసారి అడిగాడంట. తీరికగా సాయంత్రం వేళ కూర్చున్నప్పుడు అర్జునుడు అడిగాడంట, కృష్ణ, అదేదో యుద్ధం సమయంలో 2 సైన్యాల మధ్య నేను నిలబడి ఉన్నప్పుడు నేను ఏదేదో అడిగాను, ఏదేదో మాట్లాడాను. నువ్వేదేదో చెప్పావు. ఆ దళాభాలు ఆ తర్వాత చేసిన భీకరమైన యుద్ధంలో ఆయాసంతో నేను మర్చిపోయాను నువ్వు చేసిన ఉపదేశాన్ని. నాకు మళ్ళీ ఇంకొకసారి ఆ ఉపదేశం చెయ్యి అంటే కృష్ణుడు అన్నాడట, ఆ సన్నివేశము లేదు, ఆ సందర్భము లేదు. మొట్టమొదటగా మరీ ముఖ్యంగా నాకు మూడ్ లేదు అన్నాడు. భగవంతుడికి కూడా మూడ్ ఉన్నాయి. మనకొక్కరికే కాదు, మూడు ఉండడం, మూడు పోవడం అది భగవంతుడు కూడా అది కృష్ణ లీల. భగవంతుడు ఎప్పుడూ ఒకే మూడులో మోడులోనే ఉంటాడు, గారి వెరికల్లాగా. కానీ విశేషం ఏమిటంటే ఇక్కడ మానవుడిగా వ్యవహరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ సన్నివేశం లేదు, ఆ సందర్భం లేదు, ఆ ప్రేరణ లేదు ఈరోజు నాలో. మరీ ముఖ్యంగా చెప్పాలన్న ఉత్సుకత కూడా లేరయ్యా నాకు. కానీ నువ్వు నా ప్రియ భక్తుడివి, స్నేహితుడివి, నోరు తెరిచి అడుగుతున్నావు గనక నీకోసమే కాదు ఇతరులు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి చెబుతాను. కానీ అదే ఇది అనుకోకు అని చెబుతూనే భగవద్గీత సారాంశాన్ని పిండి దాని రసం తీసి అనుగీత అని చెప్తారు. దీనికి అంత ప్రసిద్ధి లేదు భగవద్గీతకున్నంత. ఇది కూడా కృష్ణ ప్రోక్తమే. అందులో కూడా భగవద్గీతలో చెప్పని అనేక అంశాలను మళ్ళీ అనుగీతలో చెబుతాడు. చెప్పిందే చెబితే భగవంతుడికి పునరుక్తి దోషం వస్తుంది. కాళిదాసు లాంటి కవులే పునరుక్తి దోషం అనేసి వాడిన మాటనే వాడకుండా చెప్పిన సన్నివేశాన్ని చెప్పకుండా ముందుకెళ్ళారు అంటే వాళ్ళందరినీ సృష్టించి పోషించి లయించుకున్నటువంటి భగవంతుడు చెప్పిందే చెబుతారా? పాడిందో పాడరా, పాచిపాడ దాసరి అన్నట్టుగా కాదు కదా. కాబట్టి అనుగీతలో కూడా ఎన్నో కొత్త అంశాలను చేసి చెప్పాడు భగవంతుడు. అయితే భగవద్గీత ప్రధాన్ని గుర్తింది. ఈ విధంగా కృష్ణుడి యొక్క రూపం అది అనేక గీతలు ఉన్నాయి భారతములు కృష్ణుడి వల్ల బయలుదేరినటువంటివి. గోపికా స్త్రీలు చేసినటువంటి గోపీ గీత ఉంది. తుమ్మెదలు కృష్ణుడిని చూసి చేసినటువంటి స్తోత్రం ఉంది, భ్రమరగీతం అనేసి. అలాగే ఈ గోపికా స్త్రీలకు కృష్ణుడి గురించి ఉద్ధవుడు ఉపదేశం చేసినది ఉంది, ఉద్ధవ గీత అనేసి. ఈ విధంగా ఎన్నో గీతలు కృష్ణుడి నుంచి పుట్టుకొచ్చాయి, నేరుగానో లేకపోతే కృష్ణుడిని ప్రధానాంశంగా చేసుకోవడం. ఈ విధంగా కృష్ణుడి రూపం అతి ఎక్కువగా ఉపదేశ పరంపర. అని రాముడు అలాగా, రాముడు ఉపదేశాలు చేశాడు. దాని గురించి 4 మాటలు చెప్పబోక. రాగి అది ఊరికే పెట్టిన పేరు, అది ఎక్కడ ప్రసిద్ధి కాదు, ఊరికే చెప్తున్నాం. కానీ రాముడు కూడా ఎన్నో ధర్మోపదేశాలను చేశారు. అయితే అవేవి కూడా కృష్ణుడిలాగా గీత అని పేరు పొందలేదు. ఎందుకంటే రాముడు ఎక్కువగా ధర్మాన్ని ఆచరించి చూపాడు, కానీ నోటి మాటగా ధర్మం గురించి మాట్లాడాడు. అందుకని యద్యపి ఈ యుగంలో కలో కృష్ణం సాంగోపాంగం అని వ్యాసులు చెప్తున్నప్పటికీ కలియుగంలో కృష్ణ రూపం, కృష్ణ స్మరణ, కృష్ణ పూజ, కృష్ణ క్షేత్ర దర్శనాలు ఇవన్నీ కూడా ముఖ్యం అని వేదవ్యాసులు తేల్చి చెప్పినప్పటికీ ధర్మం అంటే ఏమిటి, ధర్మాన్ని ఎలాగ ఆచరించాలి, ధర్మం ఆచరించకపోతే ఏమవుతుంది అని తెలుసుకోవడానికి వచ్చినటువంటి ఏకైక అవతారమే రామావతారం. కాబట్టి రాముడు ఆచరణకు ప్రసిద్ధి, కృష్ణుడు ఉపదేశానికి ప్రసిద్ధి. మనకు ఉపదేశము కావాలి, విని మర్చిపోకూడదు, దానిని ఆచరణలోకి తీసుకురావాలి. కాబట్టి రామకృష్ణులు ఇద్దరూ కూడా ప్రధాన్ని. అయితే ఆచరణ లేనటువంటి ఉపదేశం వ్యర్థం. కాబట్టి ఈ చైత్రమాసంలో ఈ రామ నవరాత్రోత్సవాలలో భాగంగా అది ముఖ్యంగా 7వ రోజున 7వ అవతారమైనటువంటి రాముడి ఉపదేశం గురించి 4 మాటలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. రామరాజ్యం అని అంటాం. ఏంటి రామరాజ్యం? రాముడు ఉంటే రామరాజ్యం అయితే గనక అప్పుడు ఆ రామరాజ్యం అన్న శబ్దానికి పరిమితి వస్తుంది. రాముడు ఉంటేనే రామరాజ్యం, రాముడు లేకపోతే రావణరాజ్యం. అప్పుడు రావణుడు గొప్పవాడవుతాడు అని రాముడు ఎలా గొప్పవాడవుతాడు? అదే రామరాజ్యం అనేది త్రికాలాలలోనూ ఉండాలి, త్రికాల అబాధితమై ఉండాలి. అప్పుడే రామతత్వానికి విలువ వస్తుంది. రాముడు ఉన్నప్పుడే రామరాజ్యం అంటే రాముడు విడిపోయిన తర్వాత ఎక్కడ ఉంటుంది అంటే అది లోకం అవుతుంది. ఎవరికి? రాముడికి. కాబట్టి రామరాజ్యం అంటే ఏమిటని అర్థం చేసుకోవాలి అంటే మనకు వాల్మీకి రామాయణంలో కంటే కూడా అదే వాల్మీకి రాసినటువంటి శతకోటి రామాయణంలోని అంతర్భాగమైనటువంటి ఆనంద రామాయణం చూడు. అయితే ఈ ఆనంద రామాయణం అనేది మరీ అంత ప్రసిద్ధిలోకి లేదు. ఎలాగైతే కృష్ణుడి అనుగీత ప్రసిద్ధిలోకి లేదో అదేవిధంగా రాముడి రాజ్యకాండ, రాముడి విలాసకాండ,
రాముడి యాత్రకాండ, రాముడు చేసిన యజ్ఞాల యాగకాండ, ఈ విధంగా ప్రతి రాముడి చర్యను విస్తారంగా వివరించేది ఒకే ఒక్క రామాయణం, ఆనంద రామాయణం. ఇది కూడా వాల్మీకి కృతమే, కానీ దాని గురించి పెద్దగా ప్రసిద్ధి లేదు. ఎందుకంటే ఈ రామాయణానికి రాముడే వరం లాంటి శాపాన్ని ఇచ్చారు. ఆనంద రామాయణానికి వరం లాంటి శాపమో, శాపం లాంటి వరమో ఒకదాన్ని పెట్టాడు రాముడే. ఏమైందట, ఒకసారి యముడు ఏడ్చుకుంటూ వచ్చాడట రాముడి దగ్గరికి. అయోధ్య పట్టణంలో రాముడి సభలో కూర్చుంటే యమధర్మరాజు ఏడుస్తూ వచ్చాడు. ఏమయ్యా యమ, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, బ్రహ్మదేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో ఆ పని జరగడం లేదు కాబట్టి నేను బ్రహ్మదేవుడి సృష్టిలో వ్యర్థమైనది అన్నది లేదుగాక లేదు. మన శరీర వ్యర్థం ఇంకొక జంతువుకి ఆహారం అవుతున్న దాన్ని ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి బ్రహ్మదేవుడి సృష్టిలో ఏది వ్యర్థమైనది లేదు. ఎక్కడో హిమాలయాలలో అతి ఎత్తు శిఖరం పైన ఒక పువ్వు సంవత్సరానికి ఒకసారి పూస్తుంది. దానివల్ల నాకేమిటి ప్రయోజనం, తిరుపతిలో ఎండలో మండిపోతూ అని అంటే నాకు ప్రయోజనం లేకపోవచ్చు. సంవత్సరానికి ఒకసారి పూచే ఆ పువ్వు వల్ల ఇంకెవరికో లేదు ఇంకో ఏదో జంతువుకి ఏదో ప్రయోజనం ఉంటుంది. దానికోసం ఆ మంచులో ఆ కొండ చివరన బ్రహ్మదేవుడు సంవత్సరానికి ఒకసారి ఒక పువ్వును వికసింపజేస్తూ ఉన్నాయి. దాని ప్రయోజనం ఎంతవరకు ఉంది, నాకు ప్రయోజనం లేదంత మాత్రాన అది నిష్ప్రయోజనం అని అనడం నా మూర్ఖత్వం అవుతుంది, బ్రహ్మదేవుడిగా కదా. ఆ విధంగా ఎవడొచ్చి నేనెందుకు పుట్టానో, నా ప్రయోజనం ఏమిటో తెలియకూడకపోతుంది అది. అవునా, ఎందుకు, కారణం ఏంటి, ఎవరు నీకు ఈ విధంగా దుఃఖాన్ని కలిగించారని రాముడు అడిగితే నువ్వే అన్నారు. రాముడు ఆశ్చర్యపోయాడు. నేను ఆ మానుష విగ్రహుడు కదా, మానవుడిలాగానే ఆశ్చర్యపోవాలి. సర్వంతర్యామి సర్వజ్ఞుడు స్వామికి తెలియనటువంటిదే. యమదేవుడు యమధర్మరాజు మనస్సులో ఏమని ఎన్ని కేడుస్తూ వచ్చాడంతే దాని లీల మన స్థాయికి దిగి భగవంతుడు జగన్నాటకాన్ని ఆడుతూ ఉన్నాడు రాముడుతూ. అయ్యో యమ, నీకు నేనెలాగా కష్టాన్ని కలిగించిన, నువ్వు ఎక్కడెక్కడో సంయమనీపురంలో ఉన్నావు, నేను ఇక్కడెక్కడో అయోధ్యలో ఉన్నాను, ఇక్కడ నుంచి అక్కడకు నేను కష్టాన్ని ఎలా కలిగిస్తున్నాను అంటే అదేమిటో నాకు తెలియదు రామా. కానీ విషయం ఏమిటి అంటే, నువ్వు అవతరించినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా సంవత్సరం సంవత్సరం నరకానికి వచ్చే జనాభాలో డిక్రిమెంటే గాని ఇంక్రిమెంట్ అనేది లేదు. నువ్వు పట్టాభిషిక్తుడై రామరాజ్యాన్ని నడిపిస్తూ ఉన్న కాలంలో అయితే అసలు డిక్రిమెంట్ కూడా కాదు, జీరో, సున్నా అయిపోయింది నరకానికి వచ్చేవారు. అప్పటికే నరకంలో ఉన్నవాడందరూ కూడా శిక్షలు పూర్తి చేసుకుని మళ్ళీ వేరే వేరే జన్మలలో అంతా ఇక్కడికి వచ్చారు. కనీసం వాళ్ళైనా వెనక్కి వస్తారా అంటే వాళ్ళు కూడా వెనక్కి రావడం లేదు. అంటే పాత కేడీలు, ఆల్రెడీ హిస్టరీ షీట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా పోలీస్ స్టేషన్లో, వాళ్ళు కూడా లేకుండా అయిపోయావు. ఎవరూ రావని నిరుద్యోగం అయిపోయాను. ఏం చేయాలి, కారణం నువ్వే. నేను బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాను, వెళితే నేను కాదయ్యా కారణం, ఇదిగో ఈ రాముడే. నేను వచ్చి చూశాను, మొత్తం అంతా కూడా సర్వే చేసుకుని వచ్చాను. ప్రతి క్షణము కూడా ప్రజలు నిద్రపోకుండా రామనామస్మరణలో మెరుగే తేలుతూ ఉన్నారు. ఆవాల వృద్ధం రామ అన్న 2 అక్షరాలతోనే సమస్త వేదవాన్మయాన్ని, వేదంలో ఉన్న సమస్త వేదాంతాన్ని తెలుస్తున్న వాళ్ళైపోతూ ఉన్నారు. ఏది రామ అన్న 2 అక్షరాలతో. ఆ విధంగా వాళ్ళు మహాపుణ్యవంతులైపోయి మోక్షం వైపుకే వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు కానీ నరకం వైపు రావడానికి ఎవరు సిగ్గుపడడం లేదు. ఇప్పుడు నన్నేం చేయమంటావు, ఉండమంటావా, లేకపోతే నేను కూడా సన్యాసం తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోనా? బ్రహ్మదేవుడిని అడిగితే ఆయన నువ్వు వెళ్ళి రామునే కనుక్కో అనేసి అన్నాడు. కాబట్టి నీ దగ్గరికి వచ్చాను, న్యాయం చెయ్యి. ఇప్పుడు రామరాజ్యంలో అన్యాయమే కానీ అవి న్యాయమే కానీ అన్యాయం జరగకూడదు కదా, మరి ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు రాముడు చెప్పాడు, అలాగైతే ఎవరైతే ఈ ఆనంద రామాయణం అన్న పేరుతో నా రామకథను చెప్పుకుంటూ ఉన్నారో కదా, ఆ ఆనంద రామాయణానికే నేను ఒక శాపాన్ని పెడుతూ ఉన్నాను. 7 జన్మల పుణ్యం ఒకే జన్మలో వచ్చి చేరితే గాని ఆనంద రామాయణ అన్న పేరు కూడా చెవిన పడదు మానవులకు అని ఒక వరం లాంటి శాపాన్ని, శాపం లాంటి వరాన్ని పెట్టాడు రాముడే. దానికో నరకం వైపుకు ప్రజలు వెళ్ళడం సంఖ్య పెరిగింది, యముడికి ఆనందం కలిగింది అని ఆనంద రామాయణంలోనే ఫలశ్రుతిలో చివరిలో వస్తుంది, చివరి అధ్యాయంలో. ఈ విధంగా రాముడి వరం లాంటి శాపం ఉండబట్టి మహత్తరమైన ఈ ఆనంద రామాయణం వాల్మీకి రామాయణం లాగా జగత్ ప్రసిద్ధి కాలే అని అపూర్వమైన అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ ఆనంద రామాయణంలో రాజ్యకాండలో రాముడి చేత చెప్పిస్తాడు వాల్మీకి. రాముడు అన్నమాటని వాల్మీకి చెబుతూ ఉన్నాడు. రాముడు చెబుతాడు,
సమాజం ఎలాగా ఉండాలి, సమాజంలో ప్రజలు ఎలాగ ఉండాలి అంటే ధర్మాణం నిత్య కర్తృభిః. 2 చేతులు చేరితేనే చప్పట్లు. ఒక చేతితో శబ్దం అనేది రాదు. కనుక రాజు ధార్మికుడుగా ఉండాలి. ఆయన భార్య రాణి ధార్మికతతో ఉండాలి. బిడ్డలు ధార్మికంగా ఉండాలి. సిబ్బంది వర్గం అధికారులు ధార్మికంగా ఉండాలి. అంతే చాలదు, ప్రజలు కూడా ధార్మికంగా ఉండాలి. మరి ఇప్పుడు మనం పోల్చి చూసుకోవచ్చు. మనకి ఎందుకు రామరాజ్యం దొరకడం లేదంటే పాలకులు ధార్మికులు కాదు, పాలితులు ధార్మికులు కాదు. ఇప్పుడే వస్తువు చూశారు, అక్కడ యూటర్న్ లేదు. 10 మంది యూటర్న్ తీసుకుంటూ ఉన్నారు, ట్రాఫిక్ అడ్డం కలిగిస్తూ ఉన్నారు. ఒక 100 మీటర్లు ముందుకు వెళ్ళి అలా తిరిగితే ట్రాఫిక్ సజావుగా వెళ్తుంది. కానీ మన వాళ్ళకి ఆ సందులోనే, ఆ ట్రాఫిక్ డివైడర్ సందులో నుంచి దూరేసి తొందరగా వెళ్ళిపోవాలి అనేసి తాపత్రయం. దాని ద్వారా ఏమవుతుంది, అట్నుంచి పోయేవాడికి ఇబ్బంది, ఇటు నుంచి వచ్చేవాడికి ఇబ్బంది. 10 మంది ఒకరి వెనకాల ఒకరు నిలబడి ఉన్నారు. ఒక చిన్న సంచార నియమం, ట్రాఫిక్ రూల్, చిన్న ధర్మం, దాన్ని పాటించడానికి మనకు కుదురుబాటు కావడం లేదు. ఇక మహద్ధర్మాల గురించి ఏం చెప్పాలి? ఏకాదశి వ్రతం అంటేనే కళ్ళు దిగి పడిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొస్తారు. యమధర్మరాజుకి డాక్టర్ సర్టిఫికేట్ ఒప్పుకుంటాడు. ఏకాదశి రోజున అన్నం తినకొని, భాగవతం చెబుకొని, గరుకు పొక్కని చెబుకొని, అన్ని పురాణాలు చెబుకొని, అంబరీషోపాఖ్యానం. నీకు శక్తి లేదా, నువ్వు మామూలుగా తినే దాంట్లో 1/6 వంతు తీసుకొని ఎంతో కొంత కడుపు నింపుకొని వీలైనంత ఉపవాసం చేయి. ఉపవాసం అంటే ఏమిటి? కడుపు కలుసుకోవడం అనే అర్థం వచ్చింది కాదు కదా. సమీపే వాస నివాస, భగవంతుడికి దగ్గరగా ఆ రోజంతా గడపడమే ఉపవాసం. అంతేగాని కడుపు మర్చిపోవడం అక్కడే ఉపవాసం కాదు. దానికి నిరాహారం అని ఇంకో పేరు. కాబట్టి ఉపవాసం అని ఎందుకు చెప్పారు? ఏకాదశి వ్రతానికి ఉపవాస వ్రతం అంటే రోజు కూడా పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తిండి తినడంలోనే మనకు సగం కాలం గడిచిపోతుంది. కాబట్టి ఆ ఒక్క రోజున 15 రోజులకు ఒకసారి దాన్ని వదిలిపెట్టేసి వీలైనంత ఎక్కువగా భగవద్ ధ్యానంలో గడుపు. శక్తి లేదా ఎంతో కొంత తీసుకో, ద్రవ పదార్థం తీసుకో, నీ దేహాన్ని నిలబెట్టుకో. ఎందుకంటే దేహదండన మాత్రమే కాముక్తి అవివేకిన. దేహాన్ని దండించడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏముంది? సాధన శరీరానికి బాగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. పెద్దలు అన్నింటినీ యోచించే వ్రత నియమాలను పెట్టారు. ఏడిపించడానికి, పిట్టి పిప్పి చేయడానికి పెట్టరు కదండి. ఆ విధంగా ఏకాదశి వ్రతం అంటేనే డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొస్తే ఏం ప్రయోజనం? యమధర్మరాజుకి డాక్టర్ సర్టిఫికేట్ వెళ్ళదు కదా. డాక్టర్ సర్టిఫికేట్ మనం ఇంట్లోనే పెట్టి ప్రయాణం చేయాలి అక్కడికి. దీన్ని తీసుకువెళ్ళడానికి రేపు. కనుక చిన్న చిన్న ధర్మాల నుంచి మహద్ధర్మాల వరకు కూడా ఆచరించడానికి పాలకులకు చేత కావడం లేదు, పాలితులకు కూడా చేత కావడం లేదు. కాబట్టి ఈ కాలంలో రామరాజ్యం అనేది, అందుకే చెప్తున్నాడు, రాముడే చెబుతున్నాడు, ఈ కోసల రాజ్యంలో ప్రతి ఒక్క ప్రజ కూడా ఎలాంటి వారు అంటే ధర్మాణ నిత్య కర్తృభిః. నాకు వీలైనప్పుడు చేస్తాను, సమయం కుదిరినప్పుడు చేస్తాను, హాలిడే ఉన్నప్పుడు చేస్తాను. నిత్య కర్తృత్వం. ప్రతి క్షణం కూడా, నిత్య శబ్దానికి ప్రతిరోజు అని కాదు, ప్రతి క్షణము కూడా ధర్మాన్ని ఆచరిస్తూనే ఉన్నారు ప్రజలు. ఇలాంటి ప్రజలను, ఇది కుషుడికి రాజధర్మాన్ని ఉపదేశం చేస్తూ రాజ్యకాండలో శ్రీరాములు చెబుతాడు. కుషా, నేను త్వరలోనే వైకుంఠానికి వెళ్ళిపోక, నా వెంటనే భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కూడా వచ్చేస్తారు. నువ్వు రాజవు. కాబట్టి రామరాజ్యం అనేది రాముడితోనే రాకూడదు, రాముడితోనే పోకూడదు. రాముడు తర్వాత కూడా ఉండాలి అంటే నువ్వు రామరాజ్యాన్ని ఎలాగో కొనసాగించాలి అనేసి తన పెద్ద కుమారుడైన కుషుడికి ఇంత ఉపదేశం చేస్తారు. అధ్యాయాల పొద్దు ఉపదేశం చేస్తారు. అందులోనూ 1-2 మాటలు, ధర్మం అన్న శబ్దం ఉన్న మాటలు ఏరుకొచ్చారు. కాబట్టి ప్రజలు ప్రతి నిత్యము కూడా, అంటే ప్రతి క్షణము కూడా ధర్మానికి బద్ధులై ఉండాలి. అతిపెద్ద ధర్మాలు మనకు చేత కావు, చిన్న చిన్న ధర్మాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నడుము వంచి పెద్దల పాదాలకు తలము ఆంచి నమస్కారం చేయడం కష్టమా? ఇంట్లో తల్లిదండ్రులు బ్రతికి ఉంటే, ఆరోగ్యకరంగా ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు ఉన్నారు అంటే ప్రతిరోజు వాళ్ళ కాళ్ళకు నమస్కారం పెట్టడంలో కష్టం ఏమైనా ఉందా? స్వల్పమస్వస్య ధర్మస్య త్రాతో మహతో భయాత్ అంటాడు గీతలో కృష్ణుడు. అర్జున, నువ్వు చేసే చిన్న చిన్న ధర్మకు కార్యాలు కూడా పెద్ద పెద్ద భయాల నుంచి నిన్ను కాపాడుతాయి అనేసి. మనకు మొట్టమొదటి ఆత్మరక్షణ కవచం ఏమిటి అంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం. దానినే రాముడు కృష్ణుడికి చేసి చూపించి, ఆచరణలో చూపించింది రాముడే. తండ్రి నోటి మాటగా అడవికి వెళ్ళమని చెప్పలేదు, చెప్పింది పిన తల్లి, సొంత తల్లి కూడా కావు.
అది నాన్న చెప్పిన మాటే అని చెప్పి అడవులకు వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు, కౌశల్య రాముడికి వ్యతిరేకంగా వాదిస్తారు. వాల్మీకి రామాయణంలోనే వస్తుంది. రాముడు వాళ్ళ మాటలందరినీ తీసి పక్కన పెట్టేసి ఆయన తండ్రి మాత్రమే కాదు ఈ రాజ్యానికి రాజు. తండ్రి ఒకవేళ అధర్మం చెప్పినప్పటికీ నేను తిరస్కరించవచ్చునేమో కానీ రాజుగా ఆజ్ఞ చేసిన తర్వాత అది ధర్మమో అధర్మమో పాటించాల్సిన బాధ్యత ప్రజగా నా పైన ఉంది. ఇంగ్లీషు భాషకి మన భాషకి తేడా చూడాలి. ఇంగ్లీష్లో అంటే రాచరికం ఉన్న కాలంలో గనుక మనం పాశ్చిమాత్య దేశాలను చూసామంటే కింగ్ ఆర్ క్వీన్ అండ్ దేర్ సబ్జెక్ట్స్ అంటారు. రాజు, రాణి కింద ఎవరున్నారు? సబ్జెక్ట్స్ ఉన్నారు. మనలో అలా కాదు. రాజా, రాణి, ప్రజ. సబ్జెక్ట్ అంటే ఒక వస్తువు. పాశ్చిమాత్య దేశాలలో వాళ్ళ నాగరికతలో రాజులు కూడా దేవాంశ సంభూతులే. వాళ్ళ క్రింద పాలించబడే అంటే జనాలందరూ కూడా ఏమిటి? సబ్జెక్ట్స్. అనేక వస్తువులు వాళ్ళు ఒక వస్తువు, అంటే ప్రాణంలో వస్తువు. మన సనాతన సంస్కృతిలో ఈ పాలితులకు ఒక పేరు ఉంది, ప్రజ. ఆకర్షేణ జాయతి, చాలా చక్కగా పుట్టినటువంటి గొప్ప పుట్టుక కలిగినటువంటి వాడి ప్రజలు. కాబట్టి యథా రాజా తథా సబ్జెక్ట్ కాదు, తథా ప్రజ అన్నారు. కాబట్టి రాజు ఎలాగ ఉత్తముడో ప్రజలు కూడా అదే విధంగా ఉత్తములే అన్న భావనకు రాజు పరిపాలన చేయాలి. ఎందుకు? వాడు ధార్మికులు కాబట్టి. ఇది రాముడు ఆచరణశీలమైన ఉపదేశాలే చేస్తూ ఉన్నాడు, ధర్మోపదేశాలు. ఈనాటి పాలకులు అర్థం చేసుకుని ఆచరించాల్సినటువంటి స్వల్పమైన నీతులు. కాబట్టి నిత్య ధర్మం ఏమిటి, నిత్య కర్తృత్వం ఏమిటి? మనకు తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని నమస్కరించడం, లేకపోయినా వాళ్ళని ప్రతిరోజు స్మరించి మనసులో నమస్కరించుకోవడం, తరువాత పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతిరోజు నమస్కారం చేయడం, ఆధ్యాత్మిక విద్యను నేర్పించే గురువును స్మరించుకోవడం, నమస్కారం చేయడం. అతిథి దేవోభవ. ఎవరైనా అన్నం కోసం వస్తే వాళ్లకు కాదనకుండా ఏదో ఒకటి చేతిలో పెట్టు పంపించారు. ఇవన్నీ చిన్న చిన్న ధర్మాలు, వీటిని తప్పనిసరిగా చెయ్యాలి. కాబట్టి అంతకంటే గొప్ప ధర్మాలను రాముడి కాలంలో ప్రజలు ఆచరించేవారు. ఎలా ఉండేవారు అంటే గనక విభ్రమో యత్ర నారీషు విద్వస్సు చ గర్హిచితు. సిగ్గు అనేది స్త్రీలలో మాత్రమే ఉండేది, పండితులలో ఉండేది కాదా. అంటే పండితులు మాట్లాడడానికి ఉత్సాహపడేవాళ్ళు. ధర్మ విషయాలను నలుగురికి నిర్మోహమాటన, ఇలా చెబితే పర్సం అవుతుందేమో, రాడు కొడతారేమో, ఏదైనా కేసులో బుక్ చేస్తారేమో నిజం చెబితే అన్న భయం లేకుండా నిర్భీతిగా నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది ఒప్పు, ఇది ధర్మం, ఇది అధర్మం అని ఎలాంటి భేషజం లేకుండా, సిగ్గు లేకుండా పండితులు మాట్లాడేవారట. సిగ్గు మాత్రం కేవలం స్త్రీలలో ఉండేదట. అంతేకాదు నద్య కుటిలగామిన్యో నా ఎత్ర విషయే ప్రజా. అంటే వంకర టింకరగా పోవడం, వంకర టింకరగా పోవడం అనేది రామరాజ్యంలో కేవలం నదులలో మాత్రమే కనపడేదట. ఆ వంకర టింకర చేష్టలు ప్రజలలో ఏమాత్రం కనపడేది కాదు. రుజుమాకు కాంతి రుజుమార్గంలో ప్రయాణించుము అని చిన్నప్పుడు భౌతిక శాస్త్రంలో మనం అందరూ చదువుకున్నాం. కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. కాంతి రేఖ వంకర టింకరగా పోతుంది. కాబట్టి నద్య కుటిలగామిన్యు, నదులు మాత్రమే వంకర టింకరగా ఉండేవి. నతు ప్రజలు మాత్రమే ఎలాగ ఉండేవాడు? ధర్మబద్ధులై రుజుమార్గంలో నేరుగా నిటారుగా వెళ్ళేటటువంటి వాళ్ళు. ఏం చేసేవాళ్ళు? అంత ధర్మం అంటే మళ్ళీ రాముడే చెబుతున్నాడు, పుత్రస్య పిత్రోహో పదయోహో పూజనం దేవపూజనం. తల్లిదండ్రుల పాదపూజ చేయడమే భగవంతుడికి చేసే అర్చన అనే గిడ్డలు ఉండేవాళ్ళు. అందుకని అది రామరాజ్యం అయింది. ఈరోజు మనం ప్రతిరోజు వార్తల్లోనూ చూస్తూనే ఉంటాం, ఆస్తి ఇవ్వలేదని తల్లి తండ్రిల పైన దాడి చేసినటువంటి బిడ్డలు, కోర్టుకు కేసు వేసినటువంటి బిడ్డలు, అన్నం పెట్టకుండా మాడుస్తున్నటువంటి బిడ్డలు, బస్టాండ్లో వదిలిపెట్టిపోయిన బిడ్డలు, శ్మశానంలోనే తల్లిని వదిలిపెట్టిపోయిన బిడ్డలు. ఇవే వార్తలు మనం పొద్దున్న లేచినప్పటి నుంచి చదువుతూ ఉండేది, చూస్తూ ఉండేది. కాబట్టి పుత్రస్య పిత్రోహో పదయోహో పూజనం దేవపూజనం. అలాంటి బిడ్డలు ఈ రాజ్యంలో ఉన్నారు. కుష, దీనిని నువ్వు కాపాడాలి. నేను నీకు ఇలాంటిది అందించి వెళ్తూ ఉన్నాను, దీనిని తెచ్చి పోషించాల్సిన బాధ్యత నా ఉత్తరాధికారిగా నీకు ఉంది అని రాముడు చేస్తున్న ఉపదేశం ఇది. ఉపవాసో వ్రతం తీర్థం దేవతారాధనం పరం. ఆ తల్లిదండ్రుల పూజనే ఏకాదశి దీక్ష. బిడ్డలు
అదే భగవంతుడి ఇచ్చిన వరం. అదే వాళ్ళ పాదాలు కడిగిన నీరే దేవతీర్థం. మన అన్నమయ్య గారు చెప్పారు కదా, చరణి శ్రీపాద తీర్థమే మందు అనేసి. స్వామివారికి అభిషేకం చేసిన తీర్థం అన్ని రోగాలను మాంచుతుంది అని చెబుతూ ఉన్నారు. ఆ పనిని తల్లిదండ్రుల పాదతీర్థం చేస్తోందనేసి రాముడు చెబుతూ ఉన్నాడు. ఎందుకు? తను స్వయంగా ఆచరించాడు. ఇంకొక రామాయణంలో ఒక మాట వస్తుంది. ఏమిటంటే, దశరథుడు ఎంతసేపటికి సభకు వెళ్ళడం లేదు. మంత్రులు వచ్చి రాసుకుని ఉన్నారు. సభికులందరూ కూడా రావాలి, ప్రజల బాధలు తీర్చాలి, ఇలాగా లేక లేక బుద్ధలు గుర్తారు అనేసి నువ్వు ఇలా ఆడుకుంటూ ఉండిపోతాయి ఇలా అంతఃపురంలో అని చాలా నర్మగర్భంగా సుమంత్రాది మంత్రులు వచ్చి 8 మంది మంత్రులు హెచ్చరించారు. హెచ్చరించగానే దశరథుడు గబగబా బయలుదేరుతూ ఉండగా రాముడు చిన్నగా శబ్దం చేశాడు. కానీ అది వినపడలేదు. అంటే ఏదో పిలిచినట్టుగా చిన్న బాలుడు, 3-4 ఏళ్ల పిల్లవాడు, అప్పుడప్పుడు మాటలు వస్తున్న రాముడు అదే ఏదో అన్నాడు. దశరథుడు ఆ సుందరత వినిపించుకోలేదు. వాకిలి దాకా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు గుర్తుకొచ్చింది. సుమంత్రుడు చూపించాడు పాడ దగ్గర, చెప్పులు వేసుకోలేదు. రాజుకు కొన్ని పద్ధతులు ఉంటాయి. కిరీటం ఉండాలి, ఆయుధం లేకుండా వెళ్ళకూడదు, ఆభరణాలన్నీ ఉండాలి, పాదరక్షలు ఉండాలి. ఇవన్నీ అతని ఆహార్యంలో డెస్పోడ్ అంటారు కదా ఇప్పుడు, అలాంటిది రాజుకు ఉంది. చెప్పులు వేసుకోలేదు. వెనక్కి తిరిగాడు చెప్పులు వేసుకుందా. ఈలోపు రాముడు నాన్నగారే చెప్పులను తలపైన పెట్టుకుని వస్తూ కనపడ్డాడు. 3 ఏళ్ల వాళ్ళు. మిగతా 3 బిడ్డలు ఆడుకుంటూ ఉన్నారు. తీసుకొచ్చి నాన్నగారి పాదాలకు చెప్పుల్ని తొడిగాడు. దశరథుడు కళ్ళలో నీళ్ళు. మళ్ళీ ఒక 5 నిమిషాలు రాముడిని ముద్దాడి తర్వాత విడవలేక విడుస్తూ వెళ్ళాడు. ఈ విషయాన్ని రాముడు భరతుడికి చెబుతాడు. భరతుడు నీ పాదుకలు నాకు ఇవ్వు అన్నప్పుడు. ఆ రోజు నాన్నకు చేసిన పాదుకా సేవనే ఈరోజు పాదుకా పట్టాభిషేకానికి కారణం అవుతుందేమో. కాబట్టి మాతృపితృల సేవలో ఇంత మహిమ ఉంటుంది అనేది ఈరోజు నా అనుభవానికి వస్తుంది అంటున్నాడు. ఎవడు నిజమైన అనాక భగవంతుడు, వాడికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు? నరసింహస్వామికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు? స్తంభమే తల్లిదండ్రి అని చెప్పారు. అది ప్రాణం ఉన్నదా అంటే లేదు. మత్స్యపూర్మాలకి ఎవరు తల్లిదండ్రులు? ఇప్పుడు భగవంతుడికి తల్లిదండ్రులు లేరు, కానీ రామావతారంలో ఆచరించి చూపిస్తూ ఉన్నాడు తల్లిదండ్రుల సేవ ఏ విధంగా చెయ్యాలి. తల్లిదండ్రులకు చెప్పు మోయడం గొప్ప పనే, కష్టమైన పనే. అమెరికాతో వెళ్ళొచ్చినంత ప్రయాస అయితే కాదు కదా. కానీ మనం చేయడం లేదు అనేది రామరాజ్యం లేకపోవడానికి కారణం. ఈ విధంగా విద్వద్భిష్ట తపోనిష్ట జితేంద్రియ జితేంద్రియర్ జ్ఞాననిష్ట నానిభి శివలింగిన. ఎవరిని ఎలాగో గౌరవించాలనే తారతమ్యాన్ని చెబుతూ ఉన్నాడు. విద్య తెలిసినవాడు, విద్యాధికులు ఉంటారు, విద్య నేర్చుకున్నవాడు, వాడని మొదట గౌరవించు. కానీ వాడికంటే గొప్పవాళ్ళు ఉన్నారు. ఎవరు? తపోనిష్ట, తపస్సు చేసేవారు. అంటే మేధావు. తప ఆలోచనే అని. తపస్సు అంటే నాటకాలు సినిమాల్లో లాగా మీసాలు గడ్డాలు పెంచేసుకుని చెట్టుకింద కూర్చోవడానికి తపస్సు అని పేరు లేదు. తప ఆలోచనే తపస్సు అంతాపే. ఒక విషయం గురించి లోతుగా ఆలోచించడానికే తపస్సు అని పేరు. అది ఇంట్లో కూర్చొనైనా చేయొచ్చు, క్లీన్ షేవ్ చేసుకునైనా చేయొచ్చు తపస్సుని. గడ్డాలు మీసాలు పెంచుకోవాలనే నియమం లేదు. స్త్రీ చేయొచ్చు, పురుషులు చేయొచ్చు. ఆలోచన దేనికి? శాస్త్రయోనిత్వ. శాస్త్రీయమైన విషయాలను ఆలోచించడమే తపస్సు. అశాస్త్రీయమైన విషయాలను ఆలోచించడం కాదు. అవునండి, పక్కింటి ఆమె బాగా వంట చేస్తుంది కాబట్టి ఆవిడ గురించి నేను దీర్ఘంగా ధ్యానం చేస్తాను అని అది తప్పు అవుతుంది. ఏకపత్ని వ్రతం అడ్డుపడుతుంది. దానికి అలా చేయకూడదు. అది దీర్ఘమైన ఆలోచన అయితే అది తపస్సు కాదు కదా, అది వ్రాత్యం అవుతుంది. ఆ విధంగా విద్య నేర్చుకున్న వాళ్ళ కంటే లోతుగా ఆలోచించేవాడు, ఆలోచనశీలుడు, మేధావు, వీళ్ళు గొప్పవాడు. వీళ్ళని తర్వాత గౌరవించు, అంటే ఎక్కువగా గౌరవించు. కానీ వీళ్ళకంటే కొంతమంది ఉంటారు జితేంద్రియ, ఏ ఆకర్షణకు లోబడినటువంటి వాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు. వీళ్ళని తర్వాత పూజించు. వీళ్ళకంటే ఇంకా గొప్పవాళ్ళు ఉన్నారు. ఎవరు? జ్ఞాననిష్ఠ, కేవలం జ్ఞానమే ప్రధానమని బ్రతికే వాళ్ళు ఉంటారు. అలాంటి జ్ఞానులను నువ్వు సేవించి, పూజించి, గౌరవించు. వీళ్ళందరికంటే ఇంకొక గొప్పవాడు ఎవరు? శివలింగిన అంటాడు. అంటే ఏంటంటే శివలింగం పెట్టుకున్నవాడు అని అర్థం. శివ అంటే సంతోషం అని, శివ అంటే వైరాగ్యం అని. లింగిన అంటే దానినే దేహంగా కలిగిన వాడు. వైరాగ్యాన్ని దేహంగా కలిగిన వాడు ఎవరు? సమ్యక్ న్యాస సన్యాస్. ఎటు? సంసారాన్ని పూర్తిగా వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు. కాబట్టి విద్యాధికులు, వాళ్ళకంటే మేధావులు, వాళ్ళకంటే
ఆ, తపస్సు చేసేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళ కంటే జితేంద్రియులు, జితేంద్రియుల కంటే జ్ఞానులు, జ్ఞానుల కంటే యతులు. ఈ విధంగా తారతమ్యాన్ని తెలుసుకుని వాడిని సేవిస్తూ పూజిస్తూ నువ్వు రాజ్యపాలన చెయ్యి, రామరాజ్యం కొనసాగుతుంది అని చెప్పారు. ఇది రామో విగ్రహవాన్ ధర్మ. రామరాజ్యం అన్న పేరు తన పేరుతో వచ్చినా కూడా అది తనకు సంబంధించిన వ్యక్తిగతమైనది కాకూడదు అని రాముడి అభిలాష. ఎందుకంటే రామశబ్దం కేవలం రాముడికొక్కడికే అన్వయిస్తే మళ్ళీ పరిమితి వస్తుంది. భగవంతుడి నామం భగవంతుడికే చెందుతుంది నిజమే, కానీ అది అందరికీ కూడా వ్యాప్తి అవ్వాలి. అందరిలోకి రామతత్వం అనేది ఉన్నప్పుడే రాముడు సర్వవ్యాపి అవుతాడు. లేదంటే రాముడు రాముడులోనే ఉన్నాడు అంటే అప్పుడు భగవంతుడు సర్వంతర్యామే అనే దానికి విరోధం వస్తుంది కదా. కాబట్టి రామశబ్దార్థం ఏమిటి అనేది మనం ఈ సందర్భంలో తెలుసుకోవాలి. పెద్దలు చెబుతారు, అమయతి ప్రజా, ప్రజలకు ఆనందం కలిగించేవాడిగే రామ అని పేరు. రమతే, అనంతట తానే సుఖాన్ని పొందుతూ ఉంటాడు. వేరొకరి వల్ల ఆయనకు సుఖం అన్నది లేదు. తనకు తానే సుఖం, సుఖస్వరూపి. అంటే ఆయనకు దుఃఖం అన్నదే లేదు. అయితే సీతను పోగొట్టుకున్నప్పుడు కానీ, మిగతా సందర్భాలు తండ్రి పోయినప్పుడు కానీ, తల్లులను వైదభ్యంతో చూసినప్పుడు కానీ కన్నీరు పెట్టుకున్నాడు కదా భరతుడు పాదుకలను అడిగినప్పుడు కానీ అని అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అవన్నీ ఏమిటి? లీలా. మన సాయిగిరికి భగవంతుడు చూపిస్తున్న మానవీయమైనటువంటి ప్రతిస్పందనలు. అది అతనికి ఆపాదించుకోవద్దు. లీల మన కోసం, అతనిది విభూతి, విశేషమైన భూతి. కాబట్టి రమదే, స్వయంగా రమణుడు. ఆయనకు వేరే వాడి వల్ల సుఖం అన్నది లేదు, కానీ ఇతరులకు సుఖాన్ని అందించడం కోసమే ఉన్నాడు. అందుకనే రామ అయ్యాడు. రమ్యతే అనే నేతిబా, ఇతరులకు ఆనందాన్ని అందించడం కోసమే తను ఉన్నట్టుగా భావించేవాడు రాముడు. రమతే సర్వాన్ గుణైరితి, తన అద్భుతమైన మానవీయమైన గుణాలతో, దైవీకమైన గుణాలతో రెండింటితోనూ ఇతరులకు, ప్రజలకు ఆనందాన్ని కలిగించి ఆదర్శవంతుడుగా ఉండేవాడు రాముడు. ఒకటి ఆత్మావై పుత్రనామాసి, రాముడి ఆత్మనే కుషుడు, పెద్దవాడు కనుక. లవకుశులు కాదు, కుశలవుడు. సినిమా పేరు అలా పెట్టారనేసి మనం తలకిందులుగా తెలుసుకోకూడదు. కుషుడు పెద్దవాడు, లవుడు చిన్నవాడు, లవుడు తమ్ముడు, కుషుడు పెద్దవాడు. అందుకని సినిమా టైటిల్ ఎలా పెట్టినా కూడా పాటలో మాత్రం లేరు కుశలవుల సాటి అని సరిగ్గా రాశారు. పాట రాసిన వాళ్ళు ఎవరో, లేరు కుశలవుల సాటి అని అందులోనే పాట వస్తుంది సినిమాలు. కానీ టైటిల్ మాత్రం అందరికీ ఎక్కువయ్యే విధంగా, ఎందుకు కుశలవ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, లవ్ కుశ అంటే పాకడానికి అనేసి. కాబట్టి కుషుడు పెద్దవాడు. కుషుడిని రాజుగా చేసే ముందు ఇంత ఉపదేశం చేసి, రామ అనేది ఒక లక్షణం, రామ అనేది వ్యక్తిగతమైన నామం కాదు, అది ఒక ఆదర్శవంతమైన గుణం, ప్రజలకు ఆనందాన్ని కలిగించేవాడు రాముడే. అందుకనే ఆంధ్ర భాగవతంతో ఈనాటికి కూడా 600 ఏళ్ళు గడిచిపోయినా కూడా ఆధ్యాత్మిక వాదులను, వేదాంత ప్రియులను కూడా తేట తెలుగులో అలరిస్తున్నటువంటి పోతనామాత్యుడు ఏమన్నారు? పలికించేవాడు రామభద్రుండట అనేసి అన్నారు. అంటే ఏమిటి? ఈ కావ్యం ద్వారా ప్రజలకు అమయతే ఆనందం కలుగుతుంది. ఎందుకు? లోనుండి పలికిస్తున్నది ఎవరు? రాముడే. రాముడంటే ఏమిటి? ఇతరులకు ఆనందాన్ని కలిగించేవాడు. ఎలాంటి ఆనందం? లక్షణవంతమైన ఆనందం. ఎందుకు? రమతే సర్వాన్ గుణైర్ ఇది. సర్వాన్ గుణాన్ అంటే మరి పాపిష్టి, దురాచారి అలాంటివి కూడా గుణాలే కదా అంటే, ఆహా, సర్వ కళ్యాణ గుణాన్ని చేర్చుకోవాలి మనం అంటారు పెద్దలు. కాబట్టి అన్ని గుణాలలో పాపే తిష్టతి పాపిష్ట, భగవంతుడికి పాపిష్ట అని పేరు ఉంది. ఎందుకు? పాపం అనే ఆ తత్వంలో కూడా ఎవరు ఉండాలి? భగవంతుడు ఉంటేనే దానికి అస్తిత్వం. కాబట్టి పాపిష్ట అంటే ఎవరు అంటే భగవంతుడే అని వేదాంతులు చెబుతారు. ఎందుకు? పాపం అనే పదం ఈరోజు ప్రపంచంలో ఉంది అంటే దానికి మూల కారణం ఎవరు? మూల కారణం ఎవడు? అనాది నిలయుండెవడు? అన్ని పదాలలోనూ భగవంతుడే వ్యాపించి ఉన్నాడు. నెగటివ్ పాజిటివ్ అని మనం అంటాం కదా, ఆ నెగటివ్లోను పాజిటివ్లోను రెండింటిలోనూ సమంగా ఉన్నవాడే భగవంతుడు. అందుకని విష్ణు సహస్రనామంలో సమహ అన్న పేరు ఉంది. కాబట్టి పుణ్యంలోనూ భగవంతుడే ఉన్నాడు పుణ్యనామకుడై, పాపంలోనూ భగవంతుడే ఉన్నాడు పాపనామకుడై. కానీ పుణ్య పాపాల లేపం అన్నది, అంటూ అన్నది భగవంతుడికి లేదు. వాటికి అస్తిత్వం కలిగించేంత వరకే అతను ఉంటాడు. ఎలాగా? జైలు అధికారి ఉన్నట్టుగా.
అతను జైలులోనే ఉంటాడు. కానీ అతన్ని జైల్లో ఎవరైనా వేశాడా? నేరం చేశాడా అతను? లేదు. నేరస్తులన్నింటినీ కాపలా కాసేవాడు. కానీ అతను జైల్లో ఉండాలి. భగవంతుడు కూడా అంతే. ఈ సృష్టికి అంటుకొని ఉండడు. సృష్టాదత్యంత దూరం నిగమనిచయ సంవేద్య మహాత్మ్యయుక్తం అని అంటుంది ఆదిత్య పురాణం. కానీ సర్వేషాం ఆదిమిత్రం, అందరికీ మొట్టమొదటి మిత్రుడు ఎవరు అంటే భగవంతుడే. గర్భస్థ శిశువుకు తల్లి కూడా ఏమీ చెయ్యలేదు. ఆ గర్భంలో ఉండి భగవంతుడే కాపాడాలి. అందుకనే గర్భస్థితిని చేశాడు బ్రహ్మ. భాగవతం పరమాత్ముడికి తెలుసు. తర్వాత గర్భోపనిషత్తు అని ఒక ఉపనిషత్తే ఉంది. 58 శ్లోకాలలో గర్భంలో ఏమేమి జరుగుతుంది, శృంగం పెరుగుదల ఎలాగ ఉంటుంది, మెత్తని శరీర అవయవాలైనటువంటి మాంసం, మేధస్సు ఇలాంటివి తల్లి నుంచి వస్తాయి. గట్టి అయినటువంటి శరీర భాగం, ఎముకలు, పుర్రె ఇలాంటివన్నీ కూడా తండ్రి నుంచి వస్తాయి. కాబట్టి తండ్రి కఠినము, తల్లి ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది గర్భిణి అయినటువంటి స్త్రీకి ద్వైహృదయిని అని పేరిస్తుంది. అపూర్వమైన విషయాలు ఇవన్నీ కూడా. ద్వైహృదయిని, 2 మనస్సులు ఉన్న వ్యక్తి గర్భిణీ స్త్రీ. ఎందుకు? అర్థమైపోయింది అనుభవజ్ఞులకి. తన మనస్సే కాకుండా కడుపులో పెరుగుతున్న బిడ్డ మనస్సు కూడా ఆవిడే వ్యక్తం చేస్తుంది. కాబట్టి ద్వైహృదయిని. కాబట్టి ఆయుర్వేద శాస్త్రం కట్టుకున్న భర్తను, అత్తమామలను, బంధువులని కట్టడి చేసుకుంది. గర్భిణీ స్త్రీని జాగ్రత్తగా చూసుకోండి అనేసి బాధ్యతనంతా కూడా వాడికి అప్పచెబుతుంది. ఎలాంటి ఆహారం పెట్టాలి, ఎలాగ చూసుకోవాలి, పగలు మధ్యాహ్నం రాత్రి ఎలాగా ఆ గర్భిణీ స్త్రీని చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రంలో ఉన్నాయి. మనం వదిలేసాం, తెలుసుకోవడం మానేసాం. కాబట్టి ఇది ఇప్పుడు మనకు అన్ని అర్థమైందనే కనబడుతుంది. ఈ విధంగా రాముడు అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు, పరమాత్మని ఒకానొక నామం మాత్రమే కాదు, అది ఒక మహాగుణం. ఏమిటి? నలుగురికి సంతోషాన్ని కలిగించే విధంగా మనం విందగలగడం. అది రామ తత్వం. ఆ తత్వాన్ని నువ్వు కొనసాగించు అని రాజ్యకాండలో అంటూ రాముడు ఉపదేశించాడు. ఇంతకంటే ధర్మస్ఫూరింటి అయిన రాజుమంతా ఎక్కడ కనబడతారు? ధర్మరాజు కూడా ఇంత ధర్మం లేదని చెప్పారు. ఎందుకంటే ధర్మరాజు రాజ్య పట్టాభిషేకం చేయించుకోవడానికి ముందు భీష్ముడి దగ్గరికి వెళ్ళి, నాకు ఏమీ తెలియదు, ఏం చెయ్యాలి, నువ్వు చెబితేనే కానీ, నువ్వు చూస్తే రేపో ఎల్లుండి వెళ్ళిపోయేటట్టుగా ఉన్నావు, భీష్మాష్టమి వచ్చేస్తోంది, నువ్వు వెళ్ళిపోయి నువ్వు నాకు రాజ్యం పాలన ఎలా చేయాలనేది చెప్పి మనసి పెట్టు అని పాపం వేడుకని మరీ రాజ్య ధర్మాలను తెలుసుకున్నారు. రాముడు సహజంగానే పాలించారు. అది భగవత్ గుణం. విభూతిని అలాగ పెడతాడు భగవంతుడు. అంటే ధర్మరాజు ధర్మిష్ఠుడైన పరిపాలకుడే, కానీ ఒకరి నుంచి నేర్చుకుని పాలన చేశారు. రాముడు స్వయంగా ధర్మస్వరూపి కాబట్టి రామరాజ్యాన్ని ఒంటి చేత్తో స్థాపించగలిగాడు. రామరాజ్యం నా వరకే పరిమితం కాకూడదు, నా ముందు కూడా అది కొనసాగాలని చెప్పి కుషుడికి ఇంతటి ధర్మోపదేశాన్ని చేశారు. ఇంతకు మించి వ్యతిరహం ధర్మ అన్న వాల్మీకి వాక్యానికి ఇంతకు మించి మనం ఉదాహరణ ఏమి ఇవ్వగలం? అలాగే ఒక 10 నిమిషాల సమయం ఉంది కాబట్టి ఒక 2 ఆనంద రామాయణంలోని కొన్ని రసోత్తరమైన కథలను చెప్పి ముగిస్తాను. రాముడికి సీతకు ఒకసారి ఒక సంవాదం జరుగుతుంది. పట్టాభిషేకం అయిన తర్వాత హాయిగా వాడు సంసారం చేసుకుంటుంటాడు. లోకంలో ఎంతోమంది బహుసంతానవతి అయినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు. వశిష్ఠుడికి 100 మంది బిడ్డలు, విశ్వామిత్రుడికి 100 మంది బిడ్డలు, ఋషులందరికీ 100 బిడ్డలు, అని నాకు మాత్రం 2 కుషావుడు. నన్ను ఎందుకు? ఆ వేద ఆశీర్వచన మంత్రం ఉంది, భూపుత్రీ భవాని ఉంది, కానీ ఆ వేద వాక్కు నా పట్ల నిజం కాకుండా చేసేవు కదా. నువ్వు బీజం, నేను క్షేత్రం. నువ్వు నాటితే కానీ క్షేత్రంలో వృక్షం ఫలించదు. నువ్వు ఎందుకు 2 వృక్షాలతోనే సరిపెట్టావు అని అడుగుతుంది. అప్పుడు రాముడు చెబుతాడు 2 కారణాలు. 1, అధిక సంతానం నీదే, నిభాయించడం కష్టం. 2 కుటుంబ నియంత్రణ. ఆనంద రామాయణంలోని కథ ఇది. నేను కల్పించి చెబుతున్నది కాదు. ఇతను చాలు అన్నాడు రాము. అంతకు మించి కనే కష్టం నీకు వద్దు, పెంచే కష్టం నాకు. అక్కడ మాట చెబుతారు, ధర్మిష్ఠులైన బిడ్డలు అధార్మికులైన బిడ్డలు 100 మంది ఉంటే ఏంటి? భవిష్యత్తును చెబుతూ ఉన్నాడు. 100 మంది పుడితే ఏం ప్రయోజనం? ధృతరాష్ట్రుడికి ఏం ప్రయోజనం కలిగింది?
కాబట్టి పాండురాజుకు 5 మంది బిడ్డలు. అది కూడా కుటుంబ నియంత్రణమే. 5 మంది ధార్మికులయ్యారు. రాముడికి 2 బిడ్డలు. రావణాసురుడికి మరి శతాధిక సంఖ్యలో బిడ్డలు ఉండేవారు. ఎందుకంటే వాడు మ ధార్మికంగా అంటే ధర్మబద్ధంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కొందరు, ఎత్తుకొచ్చిన వాళ్ళు ఎంతోమంది. వాళ్ళందరితోనూ బిడ్డలు కన్నాడు. వాళ్ళందరూ కూడా పాపం యుద్ధాలు చేశారు తండ్రి పట్ల ప్రేమతో. అందరూ చచ్చారు రామ వానరుల చేతులు. పుణ్యం వచ్చిందిలేండి వాడి. పాపం రావణాసురుడు కూడా జయుడే కదా, ద్వారపాలకుడే కదా. ఆ విధంగా చెబుతూ 100 మంది అయోగ్యులైనటువంటి బిడ్డలు ఉండడం వల్ల ఏం ప్రయోజనం సీసా? ఇద్దరున్నారు యోగ్యులు, అంతే చాలు. ఏమో మీరు చెప్పిన కారణం నాకు ఇంకా పూర్తిగా నచ్చలేదు, నాకు సంతృప్తి కలగలేదు అంది సీత. రాముడు అన్నాడు, ఇంకో కారణం చెబుతాను, అది మన ఇద్దరి మధ్య ఉండాలి అన్నాడు. కానీ ఇక్కడ అది అందరి మధ్యకు వస్తోంది వాడిద్దరి రహస్యం. ఎందుకు? వాల్మీకి కనిపెట్టేశాడు. దాన్ని ఆనంద రామాయణంలో రాసేశాడు. ఏమంటాడు? అధిక సంఖ్యలో బిడ్డల్ని కంటే స్త్రీల అందము ఆరోగ్యము క్షీణిస్త. నీవు అందవిహీనంగా ఉండడాన్ని నేను చూడలేదు. కాబట్టి నీ అందము ఆరోగ్యం కాపాడటం కోసం ఇద్దరు దిగ్గతో సరిపెట్టాను. కానీ నువ్వు ఇంత నోరు తెరిచి అడుక్కుంటున్నావు కాబట్టి, అడుగుతున్నావు అంటే ఏమి తల తప్పుగా అర్థం చేసుకోకుండా నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీ కోరికను ముందు అవతారంలో తీరుస్తాను అని చెప్పాడు. సీతనే రుక్మిణి సత్యభామగా అంటే మహాలక్ష్మిని 2 అవతారాలకు కృష్ణుడిని వివాహం చేసుకున్నప్పుడు రుక్మిణికి 10 మంది అబ్బాయిలు 1 అమ్మాయిని అనుగ్రహించాడు. సత్యభామకు కూడా 10 మంది అబ్బాయిలు 1 అమ్మాయిని అనుగ్రహించారు. ఈ 1 అమ్మాయి ఎందుకు అంటే, మళ్ళీ మనం ఆనంద రామాయణకి వెళ్ళాలి. ఎప్పుడైతే నీ అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడడం కోసం నేను కుటుంబ నియంత్రణ చేశానన్నాడో అప్పుడు సీతాదేవికి ఎక్కడైనా సంతోషం కలిగింది. అయితే ఒక చిన్న కోరిక స్వామి, 1 అమ్మాయిని ఇచ్చుంటే బాగుండేది అని కూడా అంది. 2 అబ్బాయిలతో పాటు 1 అమ్మాయి. ఎవరు చెప్పారండి స్త్రీలను తొక్కేసుకోండి సనాతన ధర్మం అనేసి? సీతాదేవి కోరుకున్నది. సీతాదేవి స్త్రీ కదా. ఆది దంపతులు ఇద్దరూ కూడా ఆటలాడుతూ ఉన్నారు జగన్నాటకంలో భాగంగా. మానవుల్లాగా భార్యాభర్తల మధ్య ఇలాంటి సరస సంభాషణ ఎక్కడ జరగదా? అనుభోగ్యులు ఉన్నారు, ఎప్పుడు చేయలేదా? అంటే అందుకని ఆవిడ కోరికను తీర్చడం కోసం కృష్ణావతారంలో 1 కూతురు ఇచ్చారు, ఒక్కొక్క కూతురు. కాబట్టి 20 మంది అబ్బాయిలు 2 అమ్మాయిలు సీతాదేవికి రుక్మిణి సత్యభామల రూపంలో అనుగ్రహించారు. ఇది ఒక రసవత్తరమైన ఘట్టం ఆ రామాయణంలో. అలాగే రాముడు ఎంతటి సూక్ష్మబుద్ధిని చెప్పడానికి ఒక కథ వస్తుంది. రాముడు అగస్త్య ఋషి ఆశ్రమానికి వెళతాడు. వెళితే అక్కడ ఒక చెట్టు ఉంటుంది, పెద్ద చెట్టు, మామిడి చెట్టు. ఆ చెట్టు పైన 2 పక్షులు చేరుకొని ఒకటే గొడవ కొడుతూ ఉంటాయి. ఒకటి గుడ్లగూబ, ఇంకొకటి గద్ద. 2 కొట్లాడుకుంటూ ఉంటాయి. రాముడు వచ్చాడని తెలుసుకుని అవి 2 ఆయన ముందు వచ్చి నిలబడతాయి. నిలబడితే ఏమిటి మీ కథ అని అంటే కనుక అప్పుడు గుడ్లగూబ దొరుకుతుంది. అయ్యా, నేను ఇక్కడ గూడు కట్టుకుని ఉంటున్నాను. ఈ గద్ద తర్వాత వచ్చి ఆ గూడును ఆక్రమించేసుకుంది. నేను ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ గూడు వదిలిపెట్టి వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోవడం లేదు. అది అక్కడే మఖం వేసుకుని కూర్చుంది. నా గూడు నాకు ఇచ్చింది. అది చూస్తే పెద్ద పక్షి, నేను చూస్తే చిన్న పక్షి. దానికి పగలు రాత్రి కళ్ళు కనబడతాయి, నాకు రాకగూడు మాత్రమే భయపడతాం. ఇది పగలాయి, అది ఉందని తెలిసి కానీ దాన్ని పోరాడడంలో నాకు శక్తి సామర్థ్యాలు లేవు. కాబట్టి మహానుభావులు మీరు వచ్చారు. రాజు వేరే అంటే ఏంటి? పశుపక్షాదులకు కూడా న్యాయం చేయాల్సిన వాడు రాజే. కాబట్టి న్యాయం చేయండి అనేసి రామరాజ్యం. మరి అప్పుడు రాముడు ఒక ప్రశ్న అడిగాడు. గులవబా, ఒకవేళ నువ్వే కనుక ఈ గూడును కట్టి ఉంటే, నువ్వే యజమాని అయి ఉంటే ఎప్పుడు కట్టావో చెప్పు అన్నాడు. అంటే గృహప్రవేశం ఎప్పుడు చేసావు, పునాలు ఎప్పుడు వేసావు అని వివరాలు అడిగాడు. నేను సృష్టిని చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ఒక సుముహూర్తం చేసుకుని ఆ సుముహూర్తంలో ఈ మంచి మామిడి చెట్టు పైన, దేవతా వృక్షాలలో మామిడి చెట్టు కూడా ఒకటి, భూలోకంలో కల్పవృక్షాలని కొన్ని ఉన్నాయి. అరటి చెట్టు, కొబ్బరి చెట్టు, అలాగే చింత చెట్టు, అలాగే మామిడి చెట్టు, ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు, కల్పవృక్షాలు, పాయట, ప్రతి ఒక్కటి ఉపయోగపడతాయి ఆ చెట్టులంది. ఈ విధంగా ఈ మంగళకరమైనటువంటి ఈ మామిడి చెట్టు పైన నేను గూడు కట్టుకుని, కాబట్టి ఇది నా గూడు కట్టడానికి ఉన్న వివరాలు అని. అప్పుడు రాముడు అన్నాడు, గద్ద నువ్వు ఎప్పుడు కట్టావు చెప్పు అన్నాడు. ఇప్పుడు గద్ద కొంచెం అది కూడా చెప్పాలి కదా ఏదో ఒకటి. అందుకని అది అంది, ఇది సృష్టి వచ్చిన తర్వాత ఇది గూడు కట్టుకుంటే, సృష్టి లేకముందే నేను ఇక్కడ గూడు కట్టుకొని ఉన్నాను, సృష్టి ఆది నుంచి ఉన్నాను అంది. అప్పుడు రాముడు అన్నాడు నీ పెద్ద అబద్ధం చెబుతోంది, కాబట్టి ఈ గూడు గుడ్లగొబదే అన్నాడు. అప్పుడు గద్ద అడుగుతుంది, ఎందుకు అలా చెబుతున్నావు
అని అంటే సృష్టి ఆదిలో ఏముంది నాయన? నీళ్ళే, ఎక్కడ చూసినా మహాప్రయోదకమే. అక్కడ మామిడి చెట్టు ఎక్కడొస్తుంది? నువ్వు దాంట్లో గూడెక్కడ కడతావు? కాబట్టి గుడ్లగూబనే నిజంగా చెప్పింది అని చెప్పి అబద్ధం చెప్పినందుకు నిన్ను సంహరిస్తానని చెప్పి కత్తి ఎత్తాడు. అప్పుడు గద్ద వణికిపోతుంటే అగస్త్యుడు వచ్చి ఆపుతాడు. చెబుతాడు, ఇతను ఒక మహారాజు. ఒకసారి ఒక ఋషి ఇంటికి అతిథిగా వెళ్ళినప్పుడు ఆ ఋషి భార్య అందాన్ని చూసి ఆవిడను పామించి మానభంగం చేయబోయాడు. అప్పుడు ఆవిడ శాపానికి గురయ్యి వీడు గద్దలాగా బ్రతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు నీ దర్శనంతో వాడి పాప విముక్తి అయ్యింది. దర్శన మాత్రం చేతనే అధర్మాన్ని ధర్మంగా మార్చినటువంటి వాడు రాము. ఆ తరువాత ఈ గద్ద రూపంలో శాపవశాత్తు ఉన్న రాజు శాప విముక్తుడై దివ్యదేహధారి అయి స్వర్గానికి వెళ్ళాడు అని ఆనంద రామాయణం చెబుతూ ఈ విధంగా అడుగడుగున రాముడి యొక్క ఆ ధర్మస్వరూపాన్ని వివరించే ఈ ఆనంద రామాయణాన్ని అందులోని 2 పెప్పలను మీతో పంచుతున్న ఈ నా పూర్వజన చుట్టుకయ్య భావిస్తూ మరి గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలో ఇలా అంటారు. ఎందాక కొలుగిరులు ఎందాక జలదులు ఎందాక రవిచంద్రులు ఎందాక దిశలు ఎందాక వేదంబులు ఎందాక ధరణి ఎందాక భువనంబు లేకు దీపించు అందాక ఈ కథ అక్షరానంద సందోహ దోహళాచారమై పరవు అని అన్నాడు రంగనాథ రామాయణంలో. అది ఈనాటిది కూడా నిజమవుతూ ఉండడం, ఇంకా రామతత్వం అనేది ఇంకా మనల్ని ప్రేరేపిస్తూ ఉండడం అనేది కలియుగంలో త్రేతాయుగానికి సాక్ష్యం చెబుతూ శుభాన్ని హాయింతే కామహ గురుదేవ సాధుజాన్ తదితరాన్ ఆత్మపాపోక్నం తేషాం విద్యాన్ కలిసి. ఈ చెప్పిన వాటిలో ఏవైనా లోపదోషాలు ఉంటే అవి నావి, చెప్పిన వాటిలో మంచి విషయాలు ఉంటే అవి తల్లిదండ్రులకు గురువు గారికి చేరతాయని చెబుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన ఆడవారి దివ్య ప్రాజెక్టు వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. శ్రీకృష్ణ ప్రామిస్.